ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఇందులో వస్తున్న అడ్డంకులను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాం. ప్రధానంగా ఈ ప్రాజెక్టు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండ జిల్లా ప్రజలకు 30 లక్షల మందికి తాగునీరును అందించాలని 1983లో మంజూరు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ ఈ లోపల ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోవడం, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు పేరు పెట్టడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2004లో ఆనాడు యూపీఏ 1 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 83లో మంజూరైన ప్రాజెక్టు 2004 వరకు దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఆనాడు పోతిరెడ్డిపాడు విస్తరణ, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ 1, టన్నెల్ 2 వీటన్నిటిని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది. టన్నెల్ 1 దాదాపుగా 42-43 కిలోమీటర్లు, టన్నెల్ 2 8 నుంచి 9 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన రిజర్వాయర్లు వీటన్నిటిని కూడా 2004లో మంజూరు చేసి 2005లో టెండర్లు పిలిచిండ్రు. ఆనాడు ఈ పని విలువ 2000 కోట్ల రూపాయలు, 1968 కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది. ఆనాడు మొదలైన పనులు, ఆ రోజు ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్టు, ఇది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యావరణ విషయంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పులులను సంరక్షించడానికి ఎలాంటి వాటికి ఇబ్బంది జరగకుండా అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ని పూర్తి చేయాలని ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నెల్ బోర్ మిషన్ అనేది ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన, ప్రపంచంలోనే మొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో చేయడం జరిగింది. టన్నెల్ బోర్ మిషన్ తోటి ఈ టన్నెల్స్ నిర్మించడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కోసం తీసుకురావడం జరిగింది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసి దానికి సంబంధించి ఆ సంస్థ కూడా చాలా ప్రయత్నాలు చేసి ఒక అత్యధిక ఆధునికత సాంకేతిక నైపుణ్యంతో ఈ ప్రాజెక్టును చేసి ఈ నల్లమల ఫారెస్ట్ కానీ ఇక్కడ ఉండే పులులకు కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా పనులు ప్రారంభించారు. 5 సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించడం, ఆ తర్వాత పనులలో కొంత జాప్యం రావడం, పనులు చేసే క్రమంలో ఇక్కడ కొన్ని ఇబ్బందులు రావడం, చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా 30 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి కావడం జరిగింది.